ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులను మా రాజా నీకే స్తుతి స్తోత్రం నాయన. ఉదయకాలం మొదలుకొచ్చండి మధ్యాహ్న సమయం వరకు ప్రభా పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు మందిరంలో నివసించండి. నాన్న బట్టి మీ స్తోత్రము, మా స్తుతులు మీకు ఆశీర్వదించినందుకు మీ స్తోత్రము అయినా. ఆయన వాక్య పరిచర్యలో ప్రభా మీ సహాయం అంత చేశారు. మీకు మాట మీద నిలబెట్టుకున్నారు ప్రభా. ఏ యొక్క మా జీవితాల నుంచి మేము విసర్జించాలో ప్రభా, ఏ ఆటలో మేము నాయన సరైన జీవితంలో మేము నడవగలగాలో ప్రత్యేకమైన హెచ్చరికలు మీరు మనం దయచేసినందుకు మీ స్తోత్రములు అయినా. ఇన్నటువంటి ప్రతి వాక్యాన్ని ప్రభా, ప్రతి నాయన ఆజ్ఞను పాటించుకున్న సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కనికరించండి, సహాయం చేయండి. యవన బిడ్డలు ప్రభా ఉదయకాలం నుండి ఇప్పుడు వరకు మీ సన్నిధానంలో ఉన్నారు ప్రభా. విన్నటువంటి వాక్యాలు భద్రపరచండి నాయన. అది కేవలం విని విడిచిపెట్టడు కాదు ప్రభా, దాన్ని అధ్యయనం చేసుకుంటండి తమ జీవితాన్ని బాగు చేసుకోవడానికి మీరే సహాయం చేయమని బ్రతులాడుకుంటున్నాను. ఎస్ఐయా కనికరించండి ప్రభా. ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి నాయన. నీ ఆత్మ ప్రేరేపణ ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు సాక్షులుగా ప్రభా ఈ బిడ్డ నిలబడలకు సహాయం చేయడమైనా పూర్తిగా తనలోకి సువార్త ప్రకటించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మేము నిలబెట్టడానికి అడుగుతున్నాను. నీకే స్తోత్రమైనా. వాక్యం అందించిన కుమారుని ఆశీర్వదించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఆయన చేసిన సేవను ఆశీర్వదించండి. అయ్యా నీకే స్తోత్రం ప్రభా. బిడ్డలనైనా ప్రేమతో తెచ్చినటువంటి కానుకలు మీరు దీవించండి అయ్యా. చేతులు చాపి కానుకలు అందించి ఉంటుండగా ప్రభా ఆయన రెట్టింపు ఆశీర్వచనం పిల్లలకి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరే కనికరించండి అయ్యా. వారికి కావాల్సిన సమస్తాన్ని మీరు దయచేయండి. ఏ లోటులతో పెడుతున్నారో ప్రభా ఆ లోట్లన్నిటిని మీరు తీర్చమని ప్రజలు అడుగుతున్నాను తండ్రి. ఆయన ఇవ్వలేని స్థితిలో ఉన్న బిడ్డల హస్తాలను బలపరచండి అయ్యా. నీకే స్తోత్రం ప్రభా. ఆ కానుకలు రాజవ్యాప్తిలో ఉపయోగపడి సహాయం చేయండి. వృద్ధులను కనికరించండి, చండి బిడ్డలను కనికరించండి నాయన. అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొచ్చున్నాం, సహాయం చేయండి. నీ స్వస్థత దయచేయండి. నేను పొందిన వల్ల మాకు గాయాల వల్ల మాకు స్వస్థత కనుక నాయన అటువంటి స్వస్థత ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఆయన జీవరత్నంగా జ్ఞాపకం చేసుకొచ్చున్నాం, కనికరించండి ఆయన. అలాగే ఎంతో మంది ప్రభు అనారోగ్య స్థితిలో పడి ఉన్నారు, దిక్కులేని స్థితిలో పడి ఉన్న బిడ్డలందరినీ ఆదరించమని బ్రతలాడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రం నాయన. అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా నడిపించి సహాయం చేయమని ముఖ్యంగా నీ పరిశుద్ధ రాకడి వరకు మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రభా రాకడతో కలిగిన ఆయన ఆ యొక్క పెళ్లి కుమార్తె సంఘంలో ఎత్తపడుటకు ప్రభా ప్రత్యేకమైన ఏర్పాటు కోసం సిద్ధపడుటకు మీరే సహాయం చేసి అయిపోతామని ఇదేనా దీవెన దయచేసి వారం అంతా నీకు అవతలగా హస్తాలు మమ్మల్ని భద్రపరచమని త్వరగా యేసయ్య నామంలో బహుమతిగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి.